బాధ్యత ఏముంది, మీడియా బాధ్యత ఏముంది అంటే దాని వెనక వాస్తవికతని కూడా తెలియపరచాలి. సో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యుఎస్కి మన ట్రిప్ జరిగింది. సో అన్నీ మంచిగా జరిగింది. నా ఆలోచనలో చాలా మంచి మంచి కంపెనీస్తో మేము మాట్లాడాము. బట్ ఇక్కడ హైదరాబాద్లో మేము యుఎస్లో ఉన్నప్పుడు మాకు ఏం తెలిసింది అంటే హైదరాబాద్లో ఒక స్వచ్ఛ బయో అనే ఒక కంపెనీతో మేము చేసిన ఒప్పందం మీద చాలా డౌట్స్ ఉన్నాయి, కాంట్రవర్సీస్. దాని మీద కూడా కొంత ప్రాపగండా వచ్చింది. సో నేను మీకు దాని వెనక ఉన్నటువంటి వాస్తవికత చెప్తాను. సో స్వచ్ఛ బయోలో ఉన్నటువంటి మన ఒక కీలక వ్యక్తి ఒక యుఎస్లో ఒక సైంటిస్ట్గా ఉన్నారు. అంటే ఈరోజు మన అందరూ ఇథనాల్ గురించి వింటున్నాము. ఇథనాల్ తయారీ, ఇథనాల్ ఉత్పత్తికి చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అండ్ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిబంధన పెట్టింది. మనం ఇట్లా పెట్రోల్ అవన్నీ కొంటాము వాహనాల కోసం, దాంట్లో ఇథనాల్ మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసే పర్సంటేజ్ కూడా సంవత్సరానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వస్తున్నారు. సో అంతా ఇథనాల్ తయారీ చేసే రాష్ట్రంలో, దేశంలో స్కోప్ ఉంది. సో ఇథనాల్ తయారు చేయడానికి ఒకటి చాలా కామన్ పద్ధతి ఉంది. దాన్ని మనము 1G అంటాము. భారతదేశంలో ఉన్నటువంటి 99% ప్లాంట్స్ 1G టెక్నాలజీని వాడుకుంటున్నారు. దానికంటే మించి టెక్నాలజీ ఉంది. దాంట్లో ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది, తర్వాత కాస్ట్ తక్కువ ఉంది, దాన్ని 2G అంటారు. ఆ టెక్నాలజీ చాలా చాలా రేర్. ఇన్ఫ్యాక్ట్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మాకు ఒకే ఒక 2G ప్రపోజల్ వచ్చింది. అది కూడా డెన్మార్క్కి చెందిన ఒక కంపెనీ, ఒక లోకల్ పార్ట్నర్తో ముందుకు వచ్చింది. వాళ్ళు కూడా చివరిలో ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయలేకపోయారు. సో గత 10 సంవత్సరాల్లో ఒకటి కూడా 2G కంపెనీ ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు గత 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి యుఎస్లో ఉండి 2G మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ యుఎస్లో ఉన్నటువంటి చాలా గొప్ప రీసెర్చర్స్తో కలిసి ఆ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ రీసెర్చ్ సత్ఫలితమైంది. దానికి వాళ్ళకి చాలా పేటెంట్స్ వచ్చినాయి. సో 2G ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకి వచ్చారు. సో సైంటిస్ట్స్గా వాళ్ళు గత 10-13 సంవత్సరాలు అంతా రీసెర్చ్లోనే వాళ్ళు గడిపించారు. దీన్ని కమర్షియల్ చేయాలి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఆలోచన రాలేదు. ఇప్పుడు టెక్నాలజీ నిజమైంది, అప్పుడు వాళ్ళకి సరే దీన్ని కమర్షియలైజ్ చేయాలి. సో ఆ సైంటిస్ట్లో ఉన్న ఒకరు, కొంతమంది యుఎస్లో ఉన్నటువంటి మన ఇన్వెస్టర్స్తో కలిపి ఒక కంపెనీ తయారు చేశారు. ఆ కంపెనీ నెల క్రితమే మొదలయ్యి ఉండవచ్చు. బట్ నేను ముఖ్యంగా అందరికీ ఏమంటున్నాను అంటే ఆ కంపెనీ వెనక ఉన్నటువంటి ప్రమోటర్స్ వాళ్ళు నెల క్రితం పుట్టిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు పసిపిల్లలు కాదు కదా, వాళ్ళు కూడా నెల క్రితమే పెట్టారు. ఉదాహరణకి ఇప్పుడు అనుకోండి రిలయన్స్ ఉంది, ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయనకి అనుకోండి అనిపించింది ఇండియన్లో ఎయిర్లైన్స్ అంతా సరిగా లేవు, నేను రిలయన్స్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాలి. ఆయన ఈరోజు ఒక కొత్త కంపెనీ పెట్టారు, రిలయన్స్ ఎయిర్లైన్స్. 2 విమానాలు కొన్నారు. రేపు ఆ విమానంలో ఎక్కడ మనము ఆపేస్తామా? ఈ 2 రోజు క్రితమే పుట్టిన కంపెనీ. ముఖేష్ అంబానీ 2 రోజు క్రితం పుట్టలేదు కదా, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇక్కడ మేము ఏం చూస్తాము అంటే ఆ ప్రమోటర్స్, కంపెనీ ఎప్పుడైనా ఫార్మ్ అయినా కంపెనీ వెనక ప్రమోటర్స్ ఉంటారు కదా, ఆ ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ ఏముంది. వాళ్ళు మన తెలంగాణలో కంపెనీ పెట్టుకోవడానికి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసాము, దానికి 1000 కోట్ల అవసరం ఉంటుంది. ఆ ప్రమోటర్స్ దగ్గర 1000 కోట్ పెట్టుకోవడానికి స్తోమత ఉందా లేదా? 1000 crores. సో మా అంచనాలో ఏం తెలిసింది అంటే ఒకటే కాదు, వాళ్ళు 10 ఇట్లాంటి కంపెనీస్ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థికంగా బ్యాలెన్స్ షీట్స్ ఉంది. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని మనం నిరాకరించాలి? అంత గొప్ప టెక్నాలజీ వస్తూ ఉంది. అండ్ ఈరోజు కూడా భారతదేశంలో, మొత్తం దేశంలో, మన రాష్ట్రంలో ఒకటి కూడా లేదు, దేశంలోనే 1 కానీ 2 కానీ 2G టెక్నాలజీస్తో కూడిన. సో ఇది చాలా అంటే నేను వాళ్ళని గార్లాండ్ పెట్టి స్వాగతిస్తాము. అంటే విమర్శలు కాదు, వాళ్ళని చాలా వాళ్ళ ఆదరణతో మనము ఎంకరేజ్ చేయాలి. దట్ సరే 2G టెక్నాలజీ మీరు యూఎస్లో చేశారు, ఇండియాలో ఎవరు చేయలేకపోయారు. బట్ యూఎస్లో చేసిన దాన్ని కమర్షియలైజ్ చేయడానికి మీరు మీ సొంత దేశంలో, మీ మాతృ దేశంలో, వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అయిపోయారు, ఇండియన్ సిటిజన్స్ కాదు అయినా హైదరాబాద్తో తెలంగాణతో వాళ్ళకి అనుబంధం ఉంది, అందరి దగ్గర పెట్టుబడి పెట్టుకోవడానికి స్తోమత ఉంది. సో అట్లా మేము అనాలిసిస్ చేస్తాము. సో 1 నెల క్రితమే కంపెనీ పుట్టింది కాబట్టి వాళ్ళని ముట్టుకోవద్దు, అట్లాంటి ఇది కాదు. అట్లాంటి డిఫరెంట్ ఆరోపణ ఒకటి, సీఎం బ్రదర్ అది మేము చూడము, మేము ఒకటే చూస్తాము. అంటే ఆరోపణ ఎక్కువ స్పెక్యులేట్ అయింది. నో సో దాంట్లో ఇంకొక తప్పుడు ప్రచారం ఏం జరుగుతూ ఉంది అంటే
అంటే సీఎంకి వాళ్ళ బ్రదర్ని బిజినెస్ను ఇన్వాల్వ్ చేయడానికి జగదీష్ రెడ్డి. నో వాళ్ళ బ్రదర్ని ఇట్లాంటి బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. అంటే రూల్స్ ప్రకారం ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్ హోదాగా చేరిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ చేయడానికి ఆయనకి అధికారం లేదు. బట్ ఇందులో ఏమాత్రం కూడా వాస్తవికత లేదు. ఆయనకి ఒకే ఒక అధికారం లేదు. అది ఏముంది అంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఫేవర్స్ చేయడం. సపోజ్ అక్కడ ల్యాండ్ వాళ్ళు ఏ ప్రాంతంలో ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నారు, సపోజ్ అక్కడ ల్యాండ్ ఖరీదు 10 లక్షలు ఉంది, నేను వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసాము, అప్పుడు ఇట్లాంటి ఆరోపణలు నేనే అగ్రి అవుతాను, అది మేము తప్పు చేస్తున్నాము. మిగతా కంపెనీస్కి అనుకోండి మేము 20% సబ్సిడీ ఇస్తున్నాము, వాళ్ళకి 50% ఇచ్చేసాము, అప్పుడు మేము తప్పు చేస్తున్నాము. బట్ అట్లాంటి ఏమైనా జరుగుతూ ఉందా? వాళ్ళకి ల్యాండ్ ఏమైనా తక్కువ రాయితీకి ఇస్తున్నామా, వాళ్ళకి సబ్సిడీ ఏమైనా ఎక్కువ ఇస్తున్నామా? ఏం జరగదు, ఏం లేదు. క్లియర్ వైట్ పేపర్ మీద ఏ కంపెనీతో ఒప్పందం జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ 100% యాజ్ ఇట్ ఈస్. సో ఒక చిన్న కూడా ఇందులో విమర్శ పడే గ్రౌండ్స్ లేదు. రివర్స్గా వాళ్ళని స్వాగతించాలి. భారతదేశంలో ఎక్కడో 2G లేని సమయంలో ఒక కంపెనీ 2G ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి వస్తూ ఉంటే మనం చాలా గర్వపడాలి. తెలంగాణకి రేపు దానివల్ల మంచి పేరు వస్తుంది. సో కంపెనీ 1 మంత్ క్రితమే మొదలైంది. ఇది అసలు ఇది బేసిసే లేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కంపెనీస్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ వచ్చాము. ఇదే మా పని, మంచి కంపెనీస్ని ఎన్నుకోవడం అండ్ వాళ్ళని తెలంగాణ వైపు ఆకర్షించడం, వాళ్ళ చేత ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇంట్లో ఎంప్లాయ్మెంటే కాకుండా ఫస్ట్ దీంట్లో ఏముంది అంటే చాలా మనకు ఇది వరి పండిస్తారు కదా, చాలా సందర్భంలో వరిని ఎట్లా డిస్పోజ్ చేయాలి అది ఒక ఇష్యూ అవుతుంది. సో దీంట్లో వరిని రూపంలో మళ్లించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ప్లస్ ఒక కొత్త టెక్నాలజీ మేము ఆచరణలో తెలంగాణలో తీసుకురావడం, ఒక రాష్ట్రానికి ప్రతిష్ట పెరుగుతుంది.